పైకి ఎక్కలేక ఎలా తడిసిపోయానో చూడండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వాటర్ ఫాల్స్ కి దావ చెప్తానని. ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. బైనపల్లి నుండి కంచమ్మ కాలువకి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ లో మట్టి రోడ్ అయితే వస్తుంది. అలానే మట్టి రోడ్ లో 1 కిలోమీటర్ స్ట్రైట్ గా వెళ్తే బైక్ ని సైడ్ పెట్టుకొని 2 కిలోమీటర్ అడవిలోకి అయితే నడసాల్సి వస్తుంది. అడవిలోకి వెళ్లేటప్పుడు దారి ఇదేనని యారో మార్కులు అయితే రాసింటారు. వాటిని గుర్తుపట్టుకొని అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఎక్కుతామో అక్కడక్కడ వ్యూ పాయింట్లు చూస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు అక్కడక్కడ రాళ్లతో నిర్మించబడిన వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఆ దేవతల గుడి అయితే ఉంటుంది. అవి దర్శించుకొని మనం శివుడున్న వాటర్ ఫాల్స్ కి అయితే చేరుకుంటాం. ఇక్కడ వాటర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తాగడానికి కూడా ఈ నీళ్ళనే ఉపయోగిస్తారంట. మేము తెచ్చుకున్న వాటర్ అయిపోయాయని మేమైతే ఈ నీళ్ళనే తాగాము. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే చాలా మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం మిస్ అయినా కింద పడిపోతాం. ఇంకా మేము కాసేపు మునిగేసి కొన్ని రీల్స్ అయితే తీసుకొని మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే తినేసి రిటర్న్ అయితే బయలుదేరాం. ఈ కోనని వచ్చేసి బండాల కోన అని అంటారంట. మీకు ఎవరికైనా దారి తెలియకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళని పిలుచుకొచ్చుకోండి. ఓకే డార్లింగ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.